శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రాసిన ధర్మ నిర్ణయం అనే కథను విందాం. బ్యాంక్ డ్యూటీ నుంచి ఇంటికొస్తూ రామకృష్ణాపురం ఓవర్ బ్రిడ్జ్ మీద వెనక నుంచి వస్తున్న ఇసుక లారీని గుద్ది బైకు మీద నుండి పడిపోయాడు గోవిందరావు. ఆ సమయంలో చీకటి, వర్షం కూడా జోరుగా పడుతోంది. రాత్రి 8 గంటలు దాటితే సాధారణంగా ఆ బ్రిడ్జి మీద జనసంచారం కనిపించదు అంతగా. దాదాపు 2-3 గంటలు అపస్మారక స్థితిలో పడున్నాడు గోవిందరావు. ఎవరో గమనించి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్లో నుంచి ఇంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించారు. ఆయన్ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. మెడికో లీగల్ కేసు కనుక ముందు పోలీస్ రిపోర్టు అవసరం అన్నాడు. ఆ తతంగమంతా పూర్తయి చికిత్స ఆరంభమయ్యే వేళకి తెలిసింది పేషెంటు కోమాలోకి వెళ్ళిపోయాడని. గోవిందరావు కొడుకు శరత్ గ్రూప్ 3 సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూలకని ఢిల్లీ వెళ్ళి ఉన్నాడు. ఆ సమయంలో ఇంటర్వ్యూ ముగించుకొని ఇంటికి ఎలా వచ్చి పడ్డాడో తెలీదు. ఇల్లంతా శోకసముద్రంలో మునిగిపోయింది. లాభం లేదు, ఇంటికి తీసుకెళ్లమంటున్నారా డాక్టర్లు. ఏం చేద్దాం అని అడిగాడు గోపాలరావు. ఆయన శరత్కి బాబాయి. అన్నగారు చేసే బ్యాంకులోనే లీగల్ అడ్వైజర్గా ఉన్నాడు. నాన్న ఉన్నది కోమాలో కదా, ఎంత డబ్బు ఖర్చైనా బతికించుకుందాం బాబాయ్ అన్నాడు పళ్ల బిగువున పొంగుకొచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ శరత్. విషయం ఖర్చును గురించి కాదురా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు గోపాలరావుకి. మరి అని అడుగుతున్న శరత్ని ఆసుపత్రి బయటున్న క్యాంటీన్కి తీసుకెళ్లి కూర్చోపెట్టి విపులంగా చెప్పే ప్రయత్నం చేశాడు గోపాలరావు. నాన్న కోమాలో ఉన్నమాట నిజమే కానీ డాక్టర్లు చెబుతున్న దాన్ని బట్టి ఇక హోప్స్ లేవురా, మనకింకో 2-3 లక్షలు ఖర్చవడం తప్ప. ఇలా అంటున్నందుకు నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు వాస్తవాన్ని డైజెస్ట్ చేసుకోవడం తప్పదు అన్నాడు గోపాలరావు. వాస్తవం ఏంటి బాబాయ్, నాన్న సజీవంగానే ఉన్నాడు. డబ్బు కోసం చూసుకునే సమయం కాదిది. అమ్మకి తెలిస్తే చాలా బాధపడుతుంది. పదండి వెళ్దాం అని లేచాడు శరత్. బలవంతంగా శరత్ని కూర్చోపెట్టాడు గోపాలరావు. అమ్మలాగా నువ్వు ఎమోషనల్గా ఆలోచిస్తే ఎలారా, ప్రాక్టికాలిటీ కావాలి, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో అన్న గోపాలరావు మాటలకి బతికున్న మనిషిని డబ్బు ఖర్చు చూసుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేయించుకొని పోవడమేనా బాబాయ్ ప్రాక్టికాలిటీ అంటే అంటున్న శరత్ గొంతులోంచి వెటకారాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకుడేమీ కాదు గోపాలరావు. చిన్న పిల్లాడు, జీవితం అంటే ఏంటో అనుభవం లేనివాడు. తండ్రి అంటే విపరీతమైన ప్రేమాభిమానాలున్న ఏ కొడుకైనా అలాగే ఆలోచిస్తాడు. అన్నీ తెలిసిన తనే ఎలాగో నచ్చచెప్పి అన్నయ్య కుటుంబాన్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించాలి అనుకున్నాడు గోపాలరావు. మీ నాన్న తర్వాత నా అన్నంత వాణ్ణిరా, ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను అన్నారాయన. తొందరగా చెప్పు బాబాయ్, అమ్మెందుకో కాల్ చేస్తోంది అంటూ రింగ్ టోన్ కట్ చేసి అసహనంగా కూర్చున్నాడు శరత్. గోపాలరావు చెప్పాడు, మీ నాన్న రిటైర్మెంటు ఇంకో వారంలో ఉంది. కంపాషియనేట్ గ్రౌండ్స్ మీద బ్యాంకు నుంచి బెనిఫిట్స్ రావాలంటే రూల్స్ ప్రకారం ఎంప్లాయీ రిటైర్మెంట్ నాటికి సజీవుడై ఉండకూడదు అని చెప్తున్న గోపాలరావు మాటలు విన్న శరత్, డెత్ బెనిఫిట్స్ అంటే మనీనా? ఆ ముష్టి 2-3 లక్షల కోసం జన్మనిచ్చిన తండ్రిని బతికుండగానే చంపేయడం నా వల్ల కాదుగాని, పద బాబాయ్ ఇక వెళ్దాం, డాక్టర్లతో కూడా మాట్లాడాల్సిన పని కూడా చాలా ఉంది అంటూ లేవబోయిన శరత్ని బలవంతంగా లాగి కూర్చోపెట్టి అన్నాడు గోపాలరావు. శాంతం వినిపోరా, బెనిఫిట్స్ అంటే నాట్ ఓన్లీ మనీ, ఎంప్లాయ్మెంట్ కూడా. మీ నాన్న సర్వీస్లో ఉన్నప్పుడే పోయాడని డాక్టర్లు సర్టిఫై చేస్తే గాని మీ ఇంట్లో ఒకళ్ళకి ఉద్యోగం రాదు. ఇది నీ ఒక్కడికే సంబంధించిన విషయం కాదు. చెల్లాయి పెళ్లి చెయ్యాల్సింది. మీ నాన్న చేసిన అప్పులున్నాయి. గోవిందరావు ఇంటి పరిస్థితులు గోపాలరావుకి తెలియనివి కావు. నీతికి నిజాయితీకి నిలబడే అధికారిగా మంచి పేరైతే ఉంది కానీ కుటుంబాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడంలో అన్నగారు విఫలమయ్యారనే ఒప్పుకోవాలి. శరత్కి బాగా చదువబ్బినా విదేశాలకి పంపించి ఊడిగం చేయించటానికి ఇష్టపడలేదు. కొడుకు చేత ఇక్కడే ఎంఎస్సీ చేయించాడు. కూతురు పెళ్లి ఇంకా వరాన్వేషణ దశలోనే ఉంది. అయినా బిడ్డలకు ఆయనంటే వల్లమాలిన ప్రేమ.
తండ్రి బతికుండంగానే నీ వల్ల నాకేంటి ప్రయోజనం? వ్యాపారం చేసుకోవాలి, పెట్టుబడి తెచ్చివ్వు, నీ ఉద్యోగం నాకిప్పించేసి నువ్వు విశ్రాంతి తీసుకో అనే సంతానం అంతకంతకు అధికమవుతున్న ఈ కాలంలో ఇలాంటి బిడ్డల్ని కలిగి ఉండడం కూడా అదృష్టమే. శరత్ను మనసులోనే అయినా అభినందించకుండా ఉండలేకపోయాడు గోపాలరావు. ఈ విషయాన్ని ఎలాగూ తల్లితో చెల్లితో సంప్రదించడు వీడు. పోనీ తనే నేరుగా ఒకసారి వదినతో మాట్లాడితేనో అనిపించింది గోపాలరావుకి. గోవిందరావుకి ఇంకో ఆపరేషన్ అవసరమన్నారు ఆసుపత్రి వైద్యులు. ఫస్ట్ ఆపరేషన్ వల్ల ఫర్దర్ డ్యామేజ్ కంట్రోల్ అయింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయితేనే పేషెంట్ తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంది. వికటిస్తే మాత్రం ప్రాణానికి ముప్పు. రిస్క్ ఫ్యాక్టర్ మాత్రం కాస్త ఎక్కువే. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి. బట్ మ్యాటర్ అర్జెంట్. ఓకే అనుకుంటే మాత్రం ఒక హాఫ్ ఇన్స్టాల్మెంట్ కింద 2 లక్షలు కౌంటర్లో కట్టేయండి అంటూ పెద్ద ఫార్మాలిటీస్ లిస్టే చదివాడు ఆసుపత్రి సూపరింటెండెంటు. శరత్ని పిలిచి కూర్చోబెట్టుకొని తల్లితో చెల్లితో సంప్రదించి బాబాయ్ చేత 2 లక్షలు కౌంటర్లో కట్టిస్తున్నప్పుడు మాత్రం శరత్ కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. కూలి పనైనా చేసి నీ సొమ్ము అనా పైసలతో సహా చెల్లిస్తాను బాబాయ్ అని తన 2 చేతులు పట్టుకున్న అన్న కొడుకుతో అన్నాడు గోపాలరావు. ఆ కూలి పని చేసే కర్మ నీకు పట్టకూడదని అంతగా నీకు చెప్పుకొచ్చింది. ఇప్పుడైనా చెప్పు, మరోసారి ఆలోచించుకున్న తర్వాతే డబ్బు కడదాం అన్నాడు గోపాలరావు. ఈ నిర్ణయం నాదొక్కడిదే కాదు బాబాయ్, అమ్మకు చెల్లాయికి కూడా నాన్నను మళ్ళీ మామూలు మనిషిగా చూడాలనుంది అని శరత్ అన్న తర్వాత గోపాలరావు మౌనంగా సొమ్ము చెల్లించేశాడు. ఆ సాయంత్రమే ఆపరేషన్ అయిపోయింది. రాత్రంతా కండిషన్ బాగానే ఉందన్నారు డాక్టర్లు. తెల్లవారుజాము నుంచి కంగారు పడ్డం మొదలుపెట్టారు. సూర్యోదయానికైనా ముందే గోవిందరావు అస్తమించాడు. ఏడుపులు, పెడబొబ్బలు, అయిన వాళ్ళొచ్చి పరామర్శించటాలు, చివరి చూపులకని ఎక్కడెక్కడి వాళ్ళో తరలొచ్చారు. ఫార్మాలిటీస్ అన్నీ యథావిధిగా జరిగిపోయాయి. శరత్ తండ్రి చితికి కొరివి పెట్టాడు. కొత్త సంవత్సరం. ప్రపంచమంతా వేడుక జరుపుకుంటుంటే గోవిందరావు లేని లోటును జీర్ణించుకుంటూ విషాదంగా గడిపింది శరత్ కుటుంబం. శిశిరం శాశ్వతం కాదు, వసంతం మళ్లీ రాకమానదు. ప్రకృతి చెప్పే పాఠం ఇదే. మళ్లీ ఏడాది గడిచేసరికల్లా ఆ ఇంట్లో మరో బుల్లి గోవిందు కేరింతలు వినిపించాయి. తండ్రి పోయిన 6 నెలల్లోపే కూతురికి పెళ్లి జరిపిస్తే ఆ కన్యాదాన ఫలం తండ్రికి దక్కుతుందని శరత్ పంతం కొద్దీ చెల్లికి మంచి సంబంధం చూసి కళ్యాణం జరిపించాడు. శరత్కి తండ్రి చేసే బ్యాంకులోనే ఉద్యోగం వచ్చింది, కంపాషియనేట్ గ్రౌండ్స్ మీద. గోవిందరావు యాక్సిడెంట్ సందర్భంలో అయిన ఖర్చంతా బ్యాంకే భరించింది రూలు ప్రకారం. గోవిందరావు రిటైర్మెంట్కి సరిగ్గా 24 గంటల ముందు ఆసుపత్రిలో చేసిన ఆ 2వ ఆపరేషన్ విఫలమై చనిపోవడం వల్లే ఇవన్నీ సంభవమైనాయి. ఆసుపత్రి సూపరింటెండెంటు గారి సహకారం లేనిదే ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు. ఒకానొక టైంలో గోవిందరావు చొరవ వల్లే బ్యాంకు నుంచి లభించిన రుణం సాయంతో చిన్న ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి పెంచగలిగాడు సూపరింటెండెంటు. గోవిందరావు ఇంటి పరిస్థితి వివరించి ఆ కుటుంబాన్ని ఆదుకొమ్మని ప్రాధేయపడింది మాత్రం గోపాలరావే. డిసెంబర్ 31వ తారీఖునే అంత అర్జెంటుగా అవసరం లేకపోయినా ఉన్నట్టు కలరిచ్చి 2వ ఆపరేషన్ చెయ్యాలని నిర్ణయించటం వెనుకున్న అంతరార్థం ఇప్పటికీ శరత్ కుటుంబానికి తెలీదు. ఇంతకాలం మీరు తోటి వైద్యులందరికీ నిత్యం బోధించే మెడికల్ ఎథిక్స్ అన్నీ ఇలా గాలికి వదిలేయడం న్యాయమేనా అని అడిగింది సూపరింటెండెంట్ గారి భార్యామణి భర్త ద్వారా అసలు విషయం విన్న తర్వాత. నేను ఎథిక్స్ని ఎప్పుడూ జవదాటను, ఇప్పుడు కూడా జవదాటలేదు మై డియర్ శ్రీమతి గారు. మైండ్ ఇట్ ప్లీజ్. ఒక పేషెంట్ అన్ని రోజులు కోమాలో ప్రోగ్రెస్ లేకుండా పడిన్నాడంటేనే మెడికల్ భాషల్లో క్లినికల్లీ డెడ్ అని. రిటైర్మెంట్కు ముందే గోవిందరావు గారి మరణాన్ని ధృవీకరించటం వల్ల ఏజ్ బార్కి దగ్గరగా ఉన్న అతని కొడుక్కి బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఎన్నో ఆర్థికపరమైన చిక్కుల నుంచి ఆ కుటుంబం బయటపడింది. నేనా రోజున లోను కోసం బ్యాంకుకు వెళ్ళినప్పుడు ఈ గోపాలరావు గారు ఏమన్నారో తెలుసా? ఏ వృత్తికైనా ఎథిక్స్ ఉంటాయండి.
ఎథిక్స్ అంటే రూళ్లకర్ర పట్టుకొని చండశాసనం చేసి నిజాయితీపరుడు అనిపించుకోవడం ఒక్కటేనా? మేధస్సిచ్చిన వివేకాన్ని ఉపయోగించి నిజమైన అర్హులను ప్రోత్సహించటం కూడా కదా ఎథిక్స్ అంటే. అఫ్కోర్స్ ఆయనే అన్నట్టు అది అన్నం పెట్టే తల్లిలాంటి సంస్థకి కన్నం పెట్టి చేసే ఘనకార్యం మాత్రం కాకూడదనుకో. నాలాంటి ఎంతోమందికి కొత్త జీవితాలను ప్రసాదించిన ఆ మంచి మనిషికి ఎవరికీ నష్టం, కష్టం కలగకుండా ఇలా సాయం చేయడంలో ఎథిక్స్ని ఎక్కడ అతిక్రమించినట్టు? మరో ముఖ్యమైన విషయం చెప్పనా? అసలు ఈ ఆలోచన చేసిందే ఆ గోవిందరావు గారి తమ్ముడు గోపాలరావు గారు. వృత్తిపరమైన ఎథిక్స్కి ఆయన పెట్టింది పేరు అన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు. సమాప్తం. ఇదండి కథ. ఉద్యోగం సంగతి పక్కన పెడితే ఆరోగ్యం విషయంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. పాతకాలం వాళ్ళందరూ ఎల్ఐసి గురించి ఆలోచించేవాళ్ళు. మన తర్వాత మన పిల్లల భవిష్యత్తు గురించి పెద్ద మొత్తంలో అమౌంట్ రావాలి అనుకోవడం సంతోషించదగ్గ విషయమే. కానీ మనం బతికున్నంతకాలం ఆరోగ్య భరోసా కూడా అంతే ముఖ్యం. ఆలోచించండి. ఈ కథలో గోపాలరావు గారు తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో తప్పకుండా చెప్పండి. మరిన్ని సామాజిక, సందేశాత్మక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.